పొంగి పొర్లుతున్న దేశభక్తి. ఈ దేశభక్తి విధానంలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఎంత అనేది ఎవరికి తెలియని $1,000,000 ప్రశ్న. మిత్రులారా, ఇలా దేశభక్తులని చెప్పేసి అని ప్రచారం చేసుకునే ఆర్ఎస్ఎస్ అనే సంస్థ భారతదేశ స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాళ్లకు అనుకూలంగా పనిచేసిన సంస్థ. ఇది తెలియని కొంతమంది ఏది మాట్లాడినా ఏది చేసినా ఆవేశానికి లోనై మాట్లాడిన వాళ్ళని తప్పుపట్టే పరిస్థితి ఇప్పుడు ఈ సమాజంలో. కానీ ఆర్ఎస్ఎస్ భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో పని చేయలేదు. ఇది నిజం, ముమ్మాటికి నిజం. దీనికి ఉదాహరణ సావర్కర్ గారు భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో పోరాటం చేస్తే 3 సార్లు ఆర్ఎస్ఎస్ అనే సంస్థకు క్షమాపణ పత్రం రాసి మళ్ళీ ఆర్ఎస్ఎస్ కలిసి పనిచేసిండు. అటల్ బిహారీ వాజ్పేయి గారు భారత స్వతంత్ర ఉద్యమంలో పాల్గొంటే ఒక్కసారి క్షమాపణ పత్రం రాసి మళ్ళీ ఆర్ఎస్ఎస్ అనుబంధంగా పనిచేయవలసిన పరిస్థితి వచ్చింది. ఇది తెలవని కొంతమంది కుహాన మేధావులు ఉత్తర భారతదేశ సంస్కృతిని దక్షిణ భారతదేశం మీద నెట్టి ఏదో జరుగుతుంది అద్భుతం, ఏమీ జరగట్లేదు, మన సంప్రదాయాలను మన కట్టుబాట్లను మనం కోల్పోయి ఉత్తర భారతదేశ కట్టుబాట్లకు అలవాటు చేసే పరిస్థితి కోసం ఇదంతా ఈ డ్రామాలు, ఈ కుల రాజకీయాల కోసం మతాన్ని అడ్డం పెట్టుకొని దేవుణ్ణి అడ్డం పెట్టుకొని దక్షిణ భారతదేశం యొక్క సంపదను సంస్కృతిని ఖరాబ్ చేస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. గమనించి భారతదేశం కోసం, భారతదేశ మనుగడ కోసం మనమేం చేయాలి అనే ఆలోచనతో ముందుకు పోవాలి. దయచేసి వాస్తవాలను తెలుసుకోండి, వాస్తవాలను గమనించండి. టోటల్ వ్యవస్థను, టోటల్ దేవుళ్ళను, టోటల్ సంస్కృతిని మార్చే పరిస్థితి ఇలా వచ్చిందంటే దానికి కారణం మనమే. మనం నిజాలు తెలుసుకోకుండా అబద్ధాలను నమ్మినంత కాలం మనల్ని మనం మోసం చేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్క భారతీయుడు, దక్షిణ భారతీయుడు గమనించాలని కోరుకుంటూ జై హింద్, జై భారత్.